అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిపై ఇరువాడ సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 219 కిలోల శీలవతి రకం గంజాయిని స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పినింటి రమణ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 22 లక్షల పైగా విలువుంటుందని భావిస్తున్న ఈ గంజాయిని కారులో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు తాము ఉపయోగిస్తున్న కారు నెంబర్లను మారుస్తూ 3 నెంబర్ల ప్లేట్ల దగ్గర ఉంచుకున్నారని సీఐ రమణ తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న కారు సబ్బవరం మండలం ఇరువాడ జంక్షన్ సమీపంలో సర్వీస్ రోడ్లో ఒక్కసారిగా దూసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. గంజాయితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే అప్పుడే అదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులకు సమాచారం అందటంతో ఆ ప్రమాదం కోసం వెళ్తున్న సీఐ పినింటి రమణ తన సిబ్బందికి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు పరారవుతున్న దృశ్యాన్ని చూసి వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో సౌరవ్ యాదవ్ 22 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన ఈ వ్యక్తితో పాటు మరో వ్యక్తి పోలీసులకు చెప్పకుండా పరారయ్యాడు. తెల్లవారి ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. దాంట్లో సర్వీస్ రోడ్లోకి మన ఇరువాడ దగ్గర సర్వీస్ రోడ్లోకి దిగబోతూ ఒక వెహికల్ స్పీడ్గా వచ్చి ఒక కరెంట్ పోల్ గుద్దుకొని బాగా డ్యామేజ్ జరిగిన పొజిషన్లో ఉంది. దాంతో మనకి నేషనల్ హైవే మీద ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇమీడియట్గా వాళ్ళని ఇచ్చే సీన్కి రావడం జరిగింది. ఎవరికి ఇంజరీస్ అవ్వలేదా? వెరీ మైనర్ ఇంజురీస్. ఇతన్ని హాస్పిటల్లో కూడా చూపించడం జరిగింది. ఎక్స్రే కూడా తీపించాము. పెద్ద ఇంజురీస్ అయితే ఏమీ లేవు. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ రెండో అయింది యూపీఏ, సుల్తాన్పూర్ యూపీ. ఇద్దరు కూడా ఇది. ఇప్పుడు ఆదిత్య రాజ్పుత్ ఎస్కేప్ రాజ్పుత్ సింగ్ ఇతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతం. ఇతను సీన్లో నుంచి పరారైపోయాడు, పారిపోయాడు. అతను దొరకలేదు. అతని కోసం సెర్చ్ చేస్తున్నాము. వాడి వయసు ఎంత? వాడి వయసు కూడా ఇంచుమించు ఇదే సేమ్ 22-23 సంవత్సరాలు ఉంటాయి. ఇద్దరు యంగ్స్టర్సే. ఇతను కూడా ఇతరులో రూట్ కూడా ఎస్టాబ్లిష్, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుందని కూడా రూట్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. వీళ్ళేంటి ఈ ప్రాపర్టీని ఇప్పుడు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టు అనకాపల్లి కోర్టుకి పంపిస్తున్నాం. అలాగే ప్రాపర్టీ కూడా స్వాధీనం చేసుకొని కోర్టు దీంట్లో పెడుతున్నాం. నిన్న మార్నింగ్ అండి. నిన్న 11 గంటలకు అరెస్ట్ చేయడం అయింది. ఈ కేసు పర్యవేక్షణ డిఎస్పీ గారా? Audio Jungle.